హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాంకర్ జ్యోతి. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మళ్ళీ మనకు బిగ్ బాస్ సీజన్ 9 అయితే అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. ఎంత మంది వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 9 కోసం? కామెంట్ చేయండి. చాలా మంది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అందుకోసమే మీకోసం బిగ్ బాస్ సీజన్ 9 కు సంబంధించిన అప్డేట్స్ అయితే పట్టుకొచ్చాను. జ్యోతి నందిల్ ఛానల్లో బిజీగా ఉన్నాను, ఈ ఛానల్లో వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి మీరు ఎవరు అనుకోకండి. ఇప్పటి నుంచి ఫ్రీక్వెంట్ గా మన ఛానల్లో బిగ్ బాస్ గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇన్ని రోజులు అప్డేట్స్ లేవు, ఇప్పటి నుంచి అప్డేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు షో స్టార్ట్ అవ్వబోతుంది, ఈ బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ ఎవరు, కంటెస్టెంట్ లిస్ట్ ఏంటి, ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారు. మీరు బిగ్ బాస్ లవర్స్ అయితే డెఫినెట్ గా మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా ఫాస్ట్ గా మీకు బిగ్ బాస్ సీజన్ 9 గురించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే, నాగార్జున గారే మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9 అయితే హోస్ట్ చేస్తున్నారు. ఇదైతే కన్ఫర్మ్ అన్నమాట. ఐ థింక్ నెక్స్ట్ సీజన్స్ కూడా నాగార్జున సారే హోస్ట్ చేసే అవకాశం ఉంది. హోస్ట్ చేంజ్ అవ్వాలి అనేది కొంతమందిలో ఉంది జనాలలో, బట్ మీరైతే ఫిక్స్ అయిపోండి, నాగార్జున సారే మళ్ళీ హోస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి కదా, బాలకృష్ణ గారు హోస్ట్ చేయబోతున్నారు, విజయ్ దేవరకొండ అండ్ అలాగే రానా, ఇలా చాలా నేమ్స్ అయితే వినిపించాయి. బట్ నాగార్జున సారే కన్ఫర్మ్ అన్నమాట హోస్ట్ కింద. ఇప్పుడైతే కంటెస్టెంట్ లిస్ట్ చెప్తాను, ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో చాలా లిస్ట్ అయితే ఉంది. ఈ వీడియోలో హాఫ్ మెంబర్స్ అయితే నేను చెప్తాను, బికాస్ వీడియో లెంత్ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొట్టించకూడదు కాబట్టి. నెక్స్ట్ నేను పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను, అందులో మిగతా కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చెప్తాను. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి జాను అనమాట. సో జాను అనగానే కొంతమంది గుర్తు రాకపోవచ్చు. జాను ఎవరు అంటే, మీరు ఈటీవీ డాన్స్ షోలో చూసే ఉంటారు. శేఖర్ మాస్టర్ జాను 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 అని చెప్పేసి అంటుంటారు కదా, ఆ జానునే అనమాట. వీలైతే మీకు పక్కన నేను పిక్స్ యాడ్ చేస్తూ ఈ వీడియో కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో పిక్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. తను వచ్చేసి ఒక ఫోక్ డాన్సర్. రీసెంట్ గా ఈటీవీ షోలో టైటిల్ విన్నర్ కూడా అయింది. అండ్ అలాగే తనకు ఒక బాబు ఉన్నాడు. రీసెంట్ గా తన పర్సనల్ విషయం గురించి ట్రెండింగ్ లో ఉందన్నమాట. సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది ఇలా అని చెప్పేసి. బిగ్ బాస్ వాళ్ళకి ఏం కావాలి, ఎవరైతే ట్రెండింగ్ లో ఉన్నారో, ఎవరైతే హాట్ టాపిక్ గా ఉన్నారో వాళ్ళనే పిక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాను వచ్చే అవకాశాలు కూడా చాలా హైగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కావ్య అన్నమాట. లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడు నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఎక్కువగా గుర్తుపడతారు కావ్యాని. సో యాక్చువల్ గా బిగ్ బాస్ వాళ్ళు ఈమెను అప్రోచ్ అయ్యారో లేదో పక్కన పెడితే, ఆడియన్సే చాలా క్యూరియాసిటీగా ఉన్నారనమాట కావ్య బిగ్ బాస్ రాకపోయి. ఎందుకంటే లాస్ట్ సీజన్ నిఖిల్ బ్రేకప్ స్టోరీ ఇదంతా జరిగింది కదా. సో నిఖిల్ ఫేమ్ తో కావ్య ఇంకాస్త ఫేమ్ అయ్యి, అంటే ఇప్పుడు ఇంకా ఆ లవ్ స్టోరీ ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పేసి తను బిగ్ బాస్ కి రావాలి అని చెప్పేసి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ గా ఉన్నారనమాట కావ్య పైన. ఒకవేళ నిజంగా కావ్య గిన బిగ్ బాస్ కి వస్తే గిన నిఖిల్ అండ్ అలాగే లవ్ స్టోరీ ఏం జరిగింది, బ్రేకప్ ఏంటి రీజన్స్, ఇవి కూడా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకాస్త క్యూరియాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది హౌస్ లో, చూసే ఆడియన్స్ కి కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో కావ్య వచ్చే ఛాన్సెస్ కూడా హైగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ. సో తేజస్విని గౌడ అమర్దీప్ వైఫ్. నేను పెద్దగా పరిచయం అవసరం లేదు తేజస్విని గౌడకి. లాస్ట్ సీజన్ నుంచి కూడా తను నేను వినిపిస్తూనే ఉందన్నమాట. తేజుకైతే మామూలుగా లేదు ఫ్యాన్ ఫాలోయింగ్. జస్ట్ తేజస్విని వస్తుంది బిగ్ బాస్ కి అంటే చాలన్నమాట, తేజు విన్నర్ అని చెప్పేసి ఇలా కమెంట్స్ చేస్తూ ఉంటారు. తేజస్విని బిగ్ బాస్ కి వస్తుందా, ఎంత పర్సెంటేజ్ ఉంది తను రాకపోయి అంటే ఒక 50-50 అనమాట తేజస్విని కూడా. బికాస్ తను తమిళ్లో ఏవో ప్రాజెక్ట్స్ చేస్తుంది అని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. అండ్ అలాగే తన ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయి. కాబట్టి తేజస్విని కూడా వచ్చే ఛాన్స్ అయితే 50-50 అనమాట. ఇన్ కేస్ ఒకవేళ నిజంగా వస్తే అప్పుడు అమర్దీప్ పైన చాలా మంది హేట్రెడ్ గా ఉన్నారు కదా. సో ఆ హేట్రెడ్ అంతా తేజు మీద చూపిస్తారా, లేకుంటే పాజిటివ్ గా వెళ్తుందా ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. యాక్చువల్ గా లాస్ట్ సీజన్ అప్పుడు రెమ్యునరేషన్ ప్రాబ్లమ్ తో తను రాలేదు, హైగా ఎక్కువగా డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి. సో బిగ్ బాస్ కి తేజు వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం 50-50నే. తేజు మీద అయితే హోప్స్ పెట్టుకోకండి. నెక్స్ట్ వచ్చేసి శివ్ అనమాట. సో శివ్ ఎవరు అంటే ప్రియాంక ఏమంటారు, బాయ్ ఫ్రెండ్ అనాలా లేకుంటే. సో ఓకే, సో ప్రియాంక తెలుసు కదా మనకి, బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడు వచ్చింది. సో ప్రియాంక తెలిసిన వాళ్ళకి శివ్ ఎవరు అనేది మీకు తెలిసే ఉంటది. శివ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హై అనమాట ఈ సీజన్ లో. లాస్ట్ టైం మనం అమర్దీప్ అండ్ అలాగే శోభ ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసాం. ఇన్ కేస్ ఈ సీజన్ లోకినా
తేజస్విని అండ్ అలాగే శివ్ వీళ్ళు వచ్చారనుకోండి బాగుంటది. వీళ్ళ ఫ్రెండ్షిప్ ని మనం చూస్తాము. బికాస్ అక్కడ వాళ్ళు అమర్దీప్ అండ్ అలాగే ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసాం. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు, సో వాళ్ళ గురించి మనకు కొన్ని ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనకి తెలిసే అవకాశం ఉంది. ఇలా తేజు అండ్ అలాగే శివ్ కూడా వస్తే బాగుంటది. మేబీ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా షో మారుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. శివ్ వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి రితు చౌదరి అనమాట. సో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటూ తనకంటూ ఒక గ్లామర్ తో అందరినీ మెస్పరైజ్ చేస్తూ ఉంటది ఈ రితు చౌదరి. సో రితు చౌదరి లాస్ట్ సీజన్ లో కూడా తన నేమ్ వినిపించి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అయింది అనేలాగా అయిపోయింది అనమాట షో స్టార్ట్ అయ్యే ముందర. ఇప్పుడు రితు చౌదరి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో రితు చౌదరికి బిగ్ బాస్ కి వస్తే ఇంకాస్త గ్లామర్ అనేది యాడ్ అవుతుంది హౌస్ కి, చూద్దాం మరి. నెక్స్ట్ వచ్చేసి దేవ్జరి. సో ఈవిడ నేమ్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది అనమాట. అండ్ కిరాక్ గర్ల్స్ అండ్ అలాగే కిలాడి గర్ల్స్ అండ్ అలాగే కిరాక్ బాయ్ షో ఉంది కదా. సో దీంట్లో ఈవిడ చాలా యాక్టివ్ గా ఉన్నారు అండ్ అలాగే ఎక్కువగా వీడియోస్ వైరల్ అవుతున్నాయి అనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది. సో తిను కూడా వస్తే నిజంగా వేరే రేంజ్ లో సక్సెస్ వస్తుంది బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యాక్టివ్ గా ఉంది, అంతా ఎవ్రీథింగ్ వాస్ ఓకే అనిపిస్తుంది అనమాట. సో చూద్దాం మరి తను వస్తే ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. సో లాంగ్వేజ్ ఇష్యూ అయితే ఉందన్నమాట. తెలుగు ఫ్లూయెంట్ గా అయితే తను మాట్లాడలేకపోతుంది కంపేర్ టు అదర్స్. సో చూద్దాం మరి. నెక్స్ట్ వచ్చేసి సింగర్ సాకేత్. సింగర్ కేటగిరీ నుంచి కూడా ఒకరిని తీసుకోవడం జరుగుతుంది కదా, అలా మనకి సింగర్ కేటగిరీ నుంచి సాకేత్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంటర్టైన్మెంట్ కేటగిరీ నుంచి కూడా ఒకరిని తీసుకుంటా ఉంటారు కదా, లైక్ అవినాష్ ఇలా. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కి యాదమరాజు అండ్ అలాగే ఇమానియల్. సో ఇమానియల్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. యాదమరాజు వీళ్ళిద్దరిలో ఎవరొకరు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం యాక్చువల్ గా యాదమరాజు నేమ్ అయితే వినిపించింది బట్ రాలేదు. ఐ థింక్ వీళ్ళిద్దరిలో ఎక్కువ పర్సెంటేజ్ ఎవరు వస్తారు అంటే ఇమానియలే వచ్చే అవకాశం ఉంది. బికాస్ మా టీవీలో చాలా షోస్ లో మనకి ఇమానియల్ కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇమానియల్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇమానియల్ ని బిగ్ బాస్ లో పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా ఈ పక్క షోస్ లో కూడా తను ఉంటున్నాడు కాబట్టి అలా కూడా ఈ షోస్ చూసి టీఆర్పీ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇమానియలే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కంపేర్ టు యాదమరాజు. ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కింద తీసుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరొకరిని తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్ అనమాట. సో యాక్చువల్ గా చాలా ఎక్కువగా వినిపిస్తుంది అనమాట అంజలి పవన్ గారి నేమ్ అయితే. లాస్ట్ టైం వినిపించింది, సో కన్ఫర్మ్ అయిపోయింది. లాస్ట్ మళ్ళీ ఏదో సమ్ ఇష్యూస్ వల్ల ఐ థింక్ వాళ్ళ హస్బెండ్ కి హెల్త్ బాగాలేకనో ఏదో గుర్తులేదు ప్రాపర్ గా. సో ఏవో కొన్ని సమ్ రీజన్స్ వల్ల కన్ఫర్మ్ అయిపోయి లాస్ట్ లో తనైతే వెనక్కి వెళ్ళడం జరిగింది, రాలేదనమాట లాస్ట్ సీజన్ అప్పుడు. ఇప్పుడు కూడా తన నేమ్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడైతే తను రాలేదనమాట. ఎందుకు అంటే ఐ థింక్ డెలివరీకి డెలివరీనో అయ్యారు కదా తను. సో కాబట్టి తను వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ లో, తనైతే రాదు. సో నా సైడ్ నుంచి ఇది నేను చెప్పదలుచుకునేది అంజలి పవన్ గారి గురించి. సో చూసారు కదా కంటెస్టెంట్ లిస్ట్ ఇదనమాట. ఇంకా చాలా నేమ్స్ అయితే ఉన్నాయి. సో నేను పార్ట్ 2 నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మీరు మీ ఫేవరెట్స్ ఎవరున్నారు, ఎవరైతే బిగ్ బాస్ కి రావాలి, ఎవరినైతే బిగ్ బాస్ లో చూడాలి అనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. సో గుర్తుంచుకోండి, లాస్ట్ టైం సీజన్ కొంచెం ఫ్లాప్ అయింది, కొంచెం కాదు అటర్ ఫ్లాప్ అయింది అనుకోండి. సో ఫ్లాప్ అయింది కాబట్టి ఈసారి ఈ బిగ్ బాస్ సీజన్ 9 ని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావటం జరిగింది. లాస్ట్ సీజన్ అంతా క్లయింట్స్ అని చెప్పేసి గందరగోళంగా అయిపోయి పెద్ద టీఆర్పీ లేక ఎవరు నార్మల్ గా రెగ్యులర్ గా బిగ్ బాస్ వాచ్ చేసే వాళ్ళు కూడా ఆ సీజన్ ని చూడలేదు పెద్దగా. కాబట్టి అలా జరిగింది కాబట్టి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 ని ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేయబోతున్నారు బిగ్ బాస్ వాళ్ళు. చూద్దాం మరి షో ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీబీ అప్డేట్స్ అయితే నేను చాలా ఫాస్ట్ గా ఇస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.